బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వ్లాగ్ స్టార్ట్ చేసే ముందర నేను ఒక స్పెషల్ థింగ్, నాకు చాలా ఇష్టమైన థింగ్ చెప్పాలి నేను మీకు. అదేంటి అని అంటే, ఇది నేను కుట్టుకున్న డ్రెస్సే అన్నమాట. జూట్ మెటీరియల్ ఇది సూర్య క్లాత్ షోరూమ్ లో 45 రూపీస్ ఈ మెటీరియల్ కూడా. నేను అక్కడ చాలా మెటీరియల్స్ తీసుకునేదాన్ని. మా ఆఫీస్ పక్కనే ఉండదు కాబట్టి పద్దాకా పోతూనే ఉండేవాళ్ళం, నేను నా కలీగ్ అనిత. సో ఇది కూడా అక్కడ తీసుకున్నదే అన్నమాట. నేను మిషన్ కుడతం స్టార్ట్ చేసినప్పుడు ఈ మెటీరియల్స్ అన్ని తీసుకున్నాను. ఈ డ్రెస్ కి నేనే కటింగ్, నేనే మెజర్మెంట్స్ చూసుకోవాలి, నేనే స్టిచ్ చేయాలి, నేనే పైపింగ్లు గీపింగ్లు అన్ని వేసుకోవాలి. సో ఇది పర్ఫెక్ట్ వచ్చింది అనమాట. కానీ చేతులే చాలా చిన్నగా పెట్టుకున్నాను. చేతులు చాలా పెద్ద అంచనా ఉండేది, కానీ కరెక్ట్ గా అక్కడికే ఈ కలర్సే కావాలని చెప్పి కట్ చేసి మరీ పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు ఏంటో వేసుకోవాలంటే యాస్గా అనిపిస్తుంది నాకే. కానీ అలాగే వేసుకుంటాను. ఇంట్లో వేసేసుకుంటున్నాను, ఇంకా బయటకు వేసుకుంటే బాగోదు. చేతులు అన్ని చాలా పెద్దగా, అంటే తక్కువ చేతులు ఉండి స్లీవ్స్ చేతులు ఎక్కువ కనిపిస్తుంది కదా అని చెప్పి నాకు ఎందుకో మంచిగా అనిపించట్లేదు. అందుకని చెప్పి ఇంట్లో వేసేసుకుంటున్నాను అనమాట. అది నా డ్రెస్ స్టోరీ. కాకపోతే నేనే కుట్టుకున్నాను కదా, కొంచెం హ్యాపీ అనమాట. నేర్చుకుని మరీ కుట్టాను కదా. ఫస్ట్ నుంచి నాకు మిషన్ కుడతాం వచ్చు, చిరిగిపోయిన బట్టలు అవి కుడతాను. కానీ ఇప్పుడు ఇంకొకటి ఏంటో తెలుసా, నేను చిరిగిపోయిన బట్టలు కట్టి ఇప్పుడు కుట్టాలంటే నాకు చిరాకు. పిల్లో కవర్స్ కానీ దివాన్ మోడల్ ఉంటాయి కదా, వాటికి కానీ కుట్లు ఇడిపోతాయి, చిరగవు. ఇడిపోయిన కుట్లు వేసుకోవాలంటేనే నాకు ఒళ్ళొంగదు ఇప్పుడు. ఐ హేట్ ఇట్. యాక్చువల్ గా నిజం చెప్పాలి అని అంటే, టైట్ గా ఉన్న బట్టలు కూడా, లూజ్ గా ఉన్న బట్టలు కూడా నేను టైట్ చేసుకోను తెలుసా. ఏంటో అలా అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఈ బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూస్తూ ఉండండి. ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశానండి. ఇది 600 పెట్టుకుంటే మనము ₹1 ఏదో ఒకటి వస్తుందంట. ఇది నాకు నా తమ్ముడు, నా కలీగ్ అనమాట, ముంబైలో ఉంటాడు, తను చెప్పాడు. లాక్డౌన్ టైం నుంచి చెప్తానే ఉన్నాడు బేసిక్ గా, కానీ నేను ఇప్పుడే ట్రై చేశాను. ఇప్పుడు కూడా ఎందుకు ట్రై చేశాను అంటే, నాకు గూగుల్ పేలో కూపెన్ వచ్చిందనమాట. కూపెన్ వచ్చింది. అది ఏంటి అంటే, మినిమం 600 పర్చేస్ చేస్తే 100 రూపీస్ కూపెన్ వచ్చింది. సో మినిమం 600 గ్రాసరీస్ కూడా ఫ్లిప్కార్ట్ లో ₹1 ఏదో ఒకటి వస్తుంది అని చెప్పేసి ఇవి ఆర్డర్ చేశాను అనమాట. అవి ఏమేమి ఆర్డర్ చేశానో చూడండి, చూపిస్తాను. దీని మీద ప్రైస్ ఎంత ఉంది. ఇవి కూడా తక్కువ రేటుగా వచ్చినాయి. ఇది 60 రూపీస్ ఉంది కదా, కానీ ఇది జస్ట్ నాకు 19 రూపీస్కి వచ్చింది అనుకుంటా. ఇది 19 రూపీస్, ఇదైతే ఓన్లీ ₹1. ఈ డబ్బా కూడా 60 రూపీసే ఉంది. ఈ డబ్బా కూడా 60 రూపీసే ఉంది, కానీ నేను దీన్ని కూడా 19 రూపీస్కే తీసుకున్నాను. ఈ 3 ఎక్స్ట్రా అనమాట. అంటే ఈ 3 కాదు, ఈ 2 ఎక్స్ట్రా. సో ఈ 2 19 రూపీస్కి వస్తున్నాయి కదా. ఇది షుగర్, ఇది ప్లాస్టిక్ డబ్బా, చాలా స్టిఫ్ గా ఉంది ఈ డబ్బా అయితే. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే, 600కి ఓన్లీ ఈ ఐటమ్స్ వచ్చినాయి. విమ్ 2 కొన్నాను. బెల్లం, నాకు బెల్లం చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే నేను సేమ్ ఇలాంటిదే మెట్రో నుంచి కూడా తీసుకొని వచ్చాను అనమాట. చాలా మంచిగా ఉంది ఇది. ఇందులో చెత్త చెదారం ఏమీ లేకుండా బాగుంది. సేమ్ బ్రాండ్ అనమాట. అందుకని చెప్పి పర్టికులర్ గా ఇదే బ్రాండ్ తీసుకున్నాను నేను. కోల్హాపురి జాగ్రీ చాలా బాగుంది ఇది. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇందులో ఏంటి అని అంటే, ఎలాంటి చెత్త చెదారం సున్నుండలు అలాంటివి ఏమైనా చేసుకున్నా కానీ మనం డైరెక్ట్ గా బెల్లం వేసేసుకోవచ్చు. దానికి మంచిగా ఉందని ఇది తీసుకున్నాను. ఇది ఫిల్టర్ కాఫీ పౌడర్ అనమాట, గ్రీన్ లేబుల్. నాకు పొద్దున్నే కాఫీ కంపల్సరిగా తాగాలి, భలే ఇష్టం నాకు కాఫీ అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ టీ. అదొకటి. ఇది టీ గ్రీన్ లేబులే తాగుతాము మేము. గ్రీన్ లేబుల్ భలే ఉంటది. ఇది నార్మల్ గ్రీన్ లేబుల్ అనమాట. ఇందులో మళ్ళా ఇలాచి, ఏం చెప్పాలి, ఇలాచి కాదు, అల్లము ఇలాంటివి ఉంటాయి కదా. నాకు ఎందుకు అదంతా ఇష్టం ఉండదు. ఓన్లీ వీటికి మట్టికే 600 అయ్యాయి. ఇవన్నీ 1 2 3 4 5 6 ఐటమ్స్ కి 600 అయ్యాయి. ఇదేమో ఈ 600 పెట్టుకుంటే ఇదేమో ఫ్రీ వచ్చింది. దీని మీద ప్రైస్ 145 ఉంది.
100 grams 1 రూపీకి వచ్చింది ఇది. ప్లస్ మధుర్ షుగర్ 19 రూపీస్కి వచ్చింది, మధుర్ షుగర్. అండ్ ఈ డబ్బా 19 రూపీస్, నాట్ 19 రూపీస్కి వచ్చింది. డబ్బా అయితే చాలా స్టిఫ్ గా ఉంది. ఇదన్నమాట ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసినవి నేను. మీకు కూడా ఒకసారి ట్రై చేయాలని ఉంటే ట్రై చేయండి. 1 రూపీకి ఇంకా ఏమేమి ఉన్నాయి అని అంటే ఆటా ఉంది, పిల్స్బెరీ ఆటా ఒకటి ఉంది. నిన్న ఇది అంటే ఫ్రైడే, నాట్ నిన్న, సాటర్డే కాదు, ఫ్రైడే రోజు పిల్స్బెరీ ఆటా 1 kg 1 రూపీకి ఉంది. ఆటా నేను ఆల్రెడీ తెచ్చాను మెట్రో నుంచి, 5 kgs అని తీసుకోలేదు. ప్లస్ ఇంకొకటి ఏముంది అని అంటే 19 రూపీస్కి కందిపప్పు ఉంది, అది కూడా ఉంది కదా. ఎక్కువ తీసుకొని పెట్టుకున్నా మనకు పురుగులు పడతాయి కదా అని చెప్పేసి అది కూడా తీసుకోలేదు. ఒకసారి మీరు ట్రై చేయండి. 600 మినిమం కొంటే 50 రూపీస్ డెలివరీ ఛార్జెస్. మీకు కూడా నాలాగే గూగుల్ పేలో ఏమైనా కూపన్స్ ఉంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ నాకు గూగుల్ పే కూపన్ వచ్చింది దేని మీద అంటే మామా ఎర్త్, చెప్పాను కదా నా లాస్ట్ బ్లాగ్ లో. 400 రూపీస్ అంటే 399 రూపీస్ మామా ఎర్త్ కూపన్ వచ్చింది. ఇప్పుడేమో 100 రూపీస్ కూపన్ వచ్చింది అనమాట. ఇది ఫ్లిప్కార్ట్ డీటెయిల్స్ అనమాట, నేను ఆర్డర్ చేసిన గ్రాసరీ డీటెయిల్స్. మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన పని ఏంటి అని అంటే మొక్కలకి సరి చేసుకున్నాను అనమాట. మొక్కలు చాలా రోజులైంది అడ్జస్ట్ చేయక. నాకు గ్రిల్ కి అంతా పాకి ఉంటాయి కదా, సో అవన్నీ నేను అడ్జస్ట్ చేసుకున్నాను. పాపం నాకు తేజగాడు చాలా హెల్ప్ చేశాడు. పాపం బాడే ఎక్కి అవన్నీ సర్దాడు అనమాట. నాకు మొక్కల్లో చిన్న చిన్న పురుగులు వచ్చి ఉన్నాయి. అయితే నేను ప్లాంట్ డాక్టర్ కి కన్సల్ట్ అయ్యాను దానికోసము. చాలా మంచి సజెషన్స్ ఇస్తారు వాళ్ళు. మీకు కూడా కావాలి అంటే ఒకసారి ట్రై చేయండి. వాళ్ళ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చాలా మంచిగా సజెస్ట్ చేస్తారు వాళ్ళు. దానికి ఏమేమి యూజ్ చేయాలి అనేది వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేను పాపం పొద్దున్నుంచి వీటికి నీళ్లు కూడా పోయలేదు. నాకు మున్ని ఎప్పుడు అంటా ఉండేది విజయవాడలో ఉన్నప్పుడు, అక్క నీకు మొక్కల్ని చూసుకుంటే సరిపోతుంది కదా, ఇంక అన్నం కూడా తినవు కదా అని చెప్పి. నిజంగా నాకు మొక్కల్ని చూసుకుంటే సరిపోతుందండి, అన్నం కూడా ఆకలేయదు అనే ఫీలింగ్ అనమాట. ఎందుకో నాకు మంచిగా ఇష్టం మొక్కలంటే. చిన్నప్పుడు నేను మా ఊర్లో చాలా మొక్కలు దొంగతనం చేసి మా ఇంటి దగ్గర తెచ్చుకుని వేసుకున్నాము. ఇప్పుడు కూడా ఉండే ఉంటాయి ఆ మొక్కలు, డెఫినెట్ గా ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే మా పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకుంటున్నాను. సో మా అమ్మ ఇరక్కొట్టేసేది మమ్మల్ని. వర్షాకాలంలో అయితే ఇంకా ఆదివారం నాడు వర్షం వచ్చిందంటే ఇంకా అసలు ఫుల్ నిజంగానే దొబ్బుకొని వచ్చి వేస్తాము. మా అమ్మ ఆ రోజు నన్ను ఇరక్కొట్టేసేది, అది సెకండరీ. కానీ దొబ్బుకొని వచ్చి వేసామా లేదా అదొక థ్రిల్ అనమాట. మొక్కల్ని దొబ్బడం థ్రిల్ కాదు, మా ఇంట్లో వేసుకోవడం థ్రిల్. అది ఏం చేస్తానంటే క్రాటన్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఆకులు ఉంటాయి, గ్రీన్ అండ్ రెడ్ కలర్ లో ఉంటాయి అనమాట. గోడలాగా వేసేసాను, మంచిగా గుబురుగా వచ్చేవి అవి. గోడలాగా ఉంటది కదా, అదొక థ్రిల్ అనమాట. నాకు అప్పటి నుంచి కూడా ఇష్టమే మొక్కలంటే. ఇప్పుడు నాకు డాక్టర్స్ ఏం సజెస్ట్ చేశారు అనేది నేను మీకు చూపిస్తాను. పురుగులు వచ్చినాయి అని చెప్పాను కదా, నీమ్ ఆయిల్ అండి. యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్పారంటే నీమ్ ఆయిల్ యూజ్ చేయమని చెప్పారు. ఇది ఎలాగ యూజ్ చేయాలి అనేది దీని మీద డిస్క్రిప్షన్ ఉంటది కదా, దీన్ని బేస్ చేసుకొని మనం యూజ్ చేసుకోవడమే. ఇంకొకటి ఏంటి అని అంటే మనము కంపల్సరిగా డిగ్ చేయాలి సాయిల్. మనం కంపల్సరిగా సాయిల్ డిగ్ చేసి దాని తర్వాత ఈ వాటర్ అందులో యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకున్న తర్వాత నేను అనుకుంటున్నాను, ఇప్పుడు నేను ఎలాగా నాకు లంచ్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు అన్ని క్లీన్ చేసేసాను, మొక్కల్లో ఉన్న చెత్త చెదారం అంతా తీసేసాను. సో ఇప్పుడు నేను డిగ్ చేసేసి వాటర్ కలిపేసి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసేస్తాను. అంటే ఈ వాటర్ పోసేస్తాను, నీమ్ వాటర్. దాని తర్వాత కొంచెం ఒక 4-5 ఆ టైంకి మళ్ళీ నీళ్లు పోస్తాను. ఎండిపోయినట్టు అనిపిస్తున్నాయి నాకే, ఎందుకంటే పొద్దున్నుంచి వీటిని అలసిపెట్టేశాను కదా నేను, ఎండిపోయినట్టు అనిపిస్తున్నాయి. ప్లస్ ఒకసారి పైప్ కొట్టేద్దామా అని అనుకుంటున్నాను, మొక్కలకి మంచిగా ఉంటది కదా అప్పుడు అని చెప్పి. సో ఇది నా ఈరోజు ప్లాన్ అన్నమాట.
సాయిల్ మంచిగా డిగ్ చేసేసిన తర్వాత 1 లీటర్లో నేను 6 to 8 డ్రాప్స్ వేసాను. ఇది ఓన్లీ 1 లీటర్లో 6 to 8 డ్రాప్స్ ఓన్లీ, అంతకు మించి ఎక్కువ కూడా వేయలేదండి. ఆల్రెడీ నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, యూరియా ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ వేసేసాను. కొన్ని మొక్కలు చచ్చిపోయినాయి, అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. సో ఇప్పుడు ఓన్లీ 6 to 8 డ్రాప్స్ వేసాను. ఇలాగా బాగా కలిపేసి నీళ్ళల్లో వేసిన తర్వాత మనకి కోకోనట్ ఆయిల్ ఎంత జిడ్డుగా ఉంటుందో దానికంటే జిడ్డుగా ఉంది ఆయిల్ అయితే. ఇలాగా మొక్కలకి పోసేసాను అనమాట. కొన్ని బయట కూడా ఉంటాయి మొక్కలు, ఆ బయట మొక్కలకి దీనికి మళ్ళీ అన్నీ కలిపితే బకెట్ కూడా జిడ్డుగా అయిపోతుంది అని చెప్పేసి ఓన్లీ దీంతోనే కలిపి ఇలాగ పోసేస్తున్నాను అనమాట. వాటర్ లీటర్కి 6 to 8 డ్రాప్స్, దానికి మించి వేయొద్దు, అది సజెస్టబుల్ అయితే కాదు. నీమ్ ఆయిల్ అనమాట ఇది. మీరు కావాలంటే ఒక్కసారి అమెజాన్లో కూడా ఉంటాయి ఇవి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిలో కూడా ఉంటాయి. ప్లస్ మళ్ళీ మనము నర్సరీకి వెళ్తాం కదా, అక్కడ కూడా ఉంటాయి అనుకుంటా. ఒక్కసారి మీరు కూడా అక్కడ అడగండి, అక్కడ ఉండకుండా ఉండదు నాకు తెలిసి. నేనైతే ఇది మెట్రోలో తీసుకున్నాను. ఇలాగ వేసేసిన తర్వాత ఒక 4 hours అలాగా వెయిట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ మంచిగా మొక్కలకి ఫుల్గా నీళ్ళు పోసేసాను, ఎందుకంటే ఇది మొత్తం సాయిల్లో ఇంకుతుంది కదా అని చెప్పేసి వెయిట్ చేశాను అనమాట. ఆ పని అయిపోయిన తర్వాత ఇంట్లోనే నేను పాదాలు స్మూత్గా చేసుకోవడానికి పెడిక్యూర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇది 15 daysకి ఒక్కసారన్నా చేసుకుందాం అని అనుకుంటాను, కానీ 15 daysకి ఒకసారి కాదు కదా, నెలకు ఒకసారి కూడా చేసుకోను. కానీ ఈరోజు చాలా పగిలిపోయినాయి కాబట్టి నాకు పాదాలు ఈరోజు చేసుకోవాల్సి వచ్చింది అత్యవసర పరిస్థితిలో. ఎందుకంటే ఇంకా నేను చేసుకోలేదంటే ఇంకా డెడ్ స్కిన్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి చేసుకున్నాను. హాట్ వాటర్ వేసేసాను. హాట్ వాటర్ మన కాళ్ళు పెడితే కాలకుండా ఉండే అంత హాట్ ఉండాలి అంతే వాటర్. దాంట్లో కొంచెం ఉప్పు వేసాను, కొంచెం షాంపూ వేసాను. అవన్నీ బాగా కలిపిన తర్వాత ఇలాగ పాదాలు అందులో పెట్టేశాను. ఆల్మోస్ట్ ఒక 15-20 minutes ఉంచేసి బాగా దాన్ని ప్యూమిక్ స్టోన్ అండ్ బ్రష్ పెట్టేసి బాగా పాదాలు డెడ్ స్కిన్ అంతా తీసేసాను అనమాట. ఇది ఇలా జరిగిందండి మా సండే అయితే. అసలు ఎంత ఈరోజు కన్ఫ్యూషన్, పొద్దున్న చేయాల్సింది సాయంత్రం చేయాల్సింది పొద్దున్న, అలా జరిగినాయి అనమాట. ఈరోజు డే అంతా అలా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత బాగా క్లీన్ చేసేసాను, కాళ్ళు క్లీన్ చేసేసి మొక్కలకి నీళ్ళు పోసేసానని చెప్పాను కదా, మొక్కలకి నీళ్ళు పోసాను. ఇది అయిన తర్వాత ఆ మొక్కల గ్యాప్లో ఇది చేశాను అనమాట. ఆ నీళ్ళు అంటే నీమ్ ఆయిల్ అండ్ మొక్కలకి ఫుల్ వాటరింగ్ చేసే టైంలో ఇది చేశాను అనమాట మధ్యలో. సో అలా అయింది మా సండే. హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయిడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.